హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టాక్స్ కార్నర్. ఇవాల్టి వీడియోలో మనం ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని రకాలు ఉంటుంది, అలాగే స్టాక్ మార్కెట్ అంటే ఏంది, స్టాక్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దీంట్లో నా ఎక్స్పీరియన్స్తో పాటు మీకు బేసిక్గా ఉండే ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. సో ఇందులో నేను ఎటువంటి స్టాక్ రికమెండేషన్స్ కానీ, అట్లాగే ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని కానీ, పలానా సెక్టర్లో ఇన్వెస్ట్ చేయండి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వను. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, స్టాక్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ వల్ల యూజ్ ఏంది, స్టాక్ మార్కెట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది అనేవి చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా మాత్రమే చూడండి. సో దీంట్లో ఎటువంటి స్పెక్యులేషన్స్ కానీ, ఎటువంటి ఫోర్సబుల్ థింగ్స్ కానీ ఉండవు. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ముందుగా మనం వచ్చే సంపాదనని, సో మన సంపాదనలో మన ఖర్చులు పోగా సో ఏదైతే మిగులుతుందో దాంట్లో సేవింగ్స్ ఉంటాయి. సో సేవింగ్స్తో పాటు మనం ఫైనాన్షియల్ గోల్స్, అంటే మనం ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా కొనాలనుకున్నా, మన పిల్లల మీద ఖర్చు పెట్టాలనుకున్నా, లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ రోజువారీ ఖర్చులు, సో అలాగే మనకు ఇంటి ఖర్చులు, ఫైనాన్షియల్ బిల్స్ అన్నిటికీ ఖర్చులు పోగా మిగిలిన అమౌంట్ని మనం ఫ్యూచర్ కోసం సేవ్ చేసేదాన్ని సేవింగ్స్ అని అంటాం. ఆ సేవింగ్స్లో మనం కొంతవరకు ఆ సేవింగ్స్ని మనం జనరల్గా ఏం చేస్తాం, బ్యాంకులో మాత్రమే పెట్టుకుంటాం. సో ఏదైతే మనకు శాలరీడ్ పర్సన్స్ అయితే ఉంటారో, లేదా బిజినెస్ పర్సన్స్ ఉన్నా, ఏదైతే మనకు రాబడి కానీ లేదా శాలరీ కానీ వస్తుందో, మన ఖర్చులు పోగా మిగిలిన అమౌంట్ని మనం బ్యాంకులో ఇన్వెస్ట్ చేసుకుని ఉంటాం. సో అక్కడ మీకు వచ్చే వడ్డీ 2 to 3% ఉంటుంది. సో దాంతోపాటు చాలామంది బ్యాంకులోనే పెట్టుకొని అలాగే అమౌంట్ని ఎక్కడికి తీయకుండా వాళ్ళ అవసరాలకు వాడుకుంటా మిగిలింది బ్యాంకులోనే ఉంచుతుంటారు. సో అలా కాకుండా మేజర్గా ఎక్కువ మంది చేసేది ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఈ డబ్బుల్ని తీసుకువెళ్ళి వేరే సెక్టార్లో కానీ, లైక్ స్టాక్స్లో కానీ, అలాగే రియాలిటీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టినట్లయితే, సో ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసేదాన్ని మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంటాం. సో ఏదైతే మనం మనీ అనేది పలానా సెక్టార్లో పెడతామో దాని నుంచి వెల్త్ కానీ, ఇన్కమ్ కానీ జనరేట్ అయితే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే క్లియర్ అయింది కదా. సో టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు చూసినట్లయితే స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. రిటైర్మెంట్ అకౌంట్స్ కూడా ఉంటుంది. సో వాటిలో మనం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని, అలాగే సో మీకు వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటుంది. మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, మన దగ్గర మిగిలిన డబ్బులతో బంగారం కొంటాం కదా, అది కూడా ఒక రకమైన ఇన్వెస్ట్మెంటే. కొంతమంది ఆభరణాలు అంటే జ్యువెలరీగా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. సో అది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కిందే మనం కన్సిడర్ చేయాలి. కొంతమంది ప్యూర్ గోల్డ్ని, అంటే జ్యువెలరీ కాకుండా ప్యూర్ గోల్డ్ని కొంటుంటారు. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్సే అవుతుంది. అలాగే గోల్డ్ బాండ్స్ అనేది కూడా ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. ఇట్లా చాలా రకాల మనకు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అనేవి ఉన్నాయి. సో ముందుగా మనం అందరికీ పాపులర్గా తెలిసింది ఏంటి అని అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, మన దగ్గర మిగిలిన డబ్బుల్ని, సో మనం మన దగ్గర లంసమ్ అమౌంట్ కనుక ఉంటే, లేదా ప్యూర్గా మన దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకువెళ్ళి ఒక సైట్ని కానీ లేదా ఒక ప్రాపర్టీని కానీ కొనుక్కొని మంచి రేటు వచ్చినప్పుడు దాన్ని మనం మనం హౌస్ కట్టుకుంటే అందులో ఉండడానికి, లేకపోతే అద్దెలకి ఇచ్చుకునేదానికి, అలాగే మనకు సైట్, ఇప్పుడు పలానా సైట్ ఒకటి కొనుక్కున్నాము, ఇన్ని గజాలు, ఇన్ని సెంట్లని ఒక స్థలం కొనుక్కున్న తర్వాత మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకొని దాని మీద మీరు ఒక 10 లక్షలు పెట్టుంటే, సో మీరు 15 లక్షలకు అమ్ముకున్నట్లయితే మీకు 5 lakhs అనేది మీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా 5 lakhs అనేది మీకు ప్రాఫిట్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఇలా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. బట్ రియల్ ఎస్టేట్ అనేది ఏంటి అని అంటే, మనకు ఇక్కడ అమౌంట్ అనేది హ్యూజ్గా కావాల్సి ఉంటుంది. బట్ మనం స్టాక్స్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే చాలా తక్కువ అమౌంట్ నుంచి, ఈవెన్ మనం 100 రూపాయల నుంచి కూడా 10 రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో అది మీకు ఎలాగో నేను మళ్ళీ చెప్తాను. ముందుగా మనం స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ కనుక చూసినట్లయితే, సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అని అంటే, ఏదైతే మనం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఒక కంపెనీలో ఓనర్షిప్ అనేది తీసుకుంటాం. సో కంపెనీ ఏం చేస్తుంది, సో వాళ్ళకి కావాల్సిన అమౌంట్ని ఇన్వెస్టర్స్కి షేర్స్ రూపంలో అమ్మి వాళ్ళని భాగస్వాములుగా చేసుకొని, సో దాని మీద వచ్చిన అమౌంట్ని వాళ్ళ కంపెనీ గ్రోత్కి యూజ్ చేస్తూ వాళ్ళ బిజినెస్కి రిక్వైర్మెంట్స్కి యూజ్ చేస్తారు. సో మనం ఏంటి, స్టాక్స్ అనేవి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మంచి రేట్ వచ్చినప్పుడు మన షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ వాటిని అమ్మి మనం దాని మీద వచ్చిన ప్రాఫిట్ని మనం
మనం తీసుకుంటాం. సో అలాగే నష్టాలు కూడా ఉంటాయి. సో అది మీకు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇలా ఉంటుంది. అలాగే బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఒక బాండ్స్ అంటే ఏంటి? మనం ఒక కంపెనీకి కానీ గవర్నమెంట్కి కానీ, గవర్నమెంట్ కూడా బాండ్స్ ఇష్యూ చేస్తుంది. సో మనం కంపెనీకి కానీ గవర్నమెంట్కి కానీ మన డబ్బుల్ని వాళ్ళకు లోన్గా ఇచ్చినట్లయితే సో అది బాండ్స్ కింద అవుతుంది. మనం ఆ బాండ్స్ను కొనుక్కున్న తర్వాత ఓవర్ ఏ టైం పీరియడ్ మనకు అది మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లైక్ 3 years, 5 years, 10 years కూడా ఉంటుంటాయి కొన్ని బాండ్స్, గోల్డ్ బాండ్స్ ఇట్లాంటివన్నీ. ఆ మెచ్యూరిటీ వచ్చాక మన అమౌంట్ అనేది సర్టెన్ ఫిక్స్డ్ ఇన్కమ్ తర్వాత వాటికి వడ్డీలతో పాటు సో వాటి నుంచి వచ్చే ఇన్కమ్ అనేది మనం ప్రాఫిట్స్ అనేవి ఇన్కమ్ కింద జనరేట్ అవుతాయి. ఇదొక ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో అలాగే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? సో ఇన్వెస్టర్స్ ఇప్పుడు మీరు నేను మనలాగే అందరూ ఉంటారు కదా. సో ఎవరి దగ్గర అయితే అమౌంట్ అనేది ఉంటుందో సో వాటిని సర్టెన్గా అందరి దగ్గర అమౌంట్ అనేది సర్టెన్ రేషియోలో పర్ మంత్ కలెక్ట్ చేయడము, లేదా అట్ ఏ టైం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కలెక్ట్ చేసి ఒక కంపెనీ వాళ్ళకి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళంతా అమౌంట్ని కలెక్ట్ చేసి సో వాటిని కంపెనీ గ్రోత్తో పాటు వాళ్ళు వేరియస్ స్టాక్స్లో కానీ వేరియస్ బిజినెస్ల్లో కానీ ఇన్వెస్ట్ చేసి సో వాటి నుంచి వచ్చిన లాభాలని అందరికీ ఈక్వల్గా పంచి పెడతారు. సో దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది స్టాక్స్తో పోల్చుకుంటే కొంతవరకు తక్కువ ఉంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్స్ అవుతుంది. సో ఇలాగ మనం చాలా రకాల మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనం చూడొచ్చు. మేజర్గా చెప్పుకోదగినవి ఇవే. సో వీటితో పాటు మనకు యూలిప్స్ అని, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అని, అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని, ఎన్పిఎస్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే కొన్ని ప్రావిడెంట్ ఫండ్ రిలేటెడ్ అంటే ఎంప్లాయీస్ రిలేటెడ్గా ఉంటాయి. సో వీటిని అంటే మనకు ఫ్యూచర్లో మనం జాబ్ రిజైన్ చేశాక వచ్చే ప్రావిడెంట్ ఫండ్ను కూడా సో మనకు ఇన్వెస్ట్మెంట్స్ కింద చెప్తారు. సో ఇన్వెస్ట్మెంట్స్ కిందకు వస్తాయి. సో ఇది అనమాట ఇన్వెస్ట్మెంట్స్ అంటే. సో అర్థమవుతుంది కదా. సో అలాగే మీకు ప్రజెంట్ ఈ వీడియోలో జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటని మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మనకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో రకరకాల సెక్టార్స్ అంటే ఏమున్నాయి, సో అలాగే స్టాక్ మార్కెట్లో మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, వాటిలో అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, సెక్టర్ వైజ్గా మనకు స్టాక్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, వాటి డీటెయిల్స్ అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ ఎవరికైతే యూజ్ ఉంటుందో, ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుంది. సో దయచేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. సో మేము మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే, వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ని, అలాగే మేము చెప్పిన ఈ కంటెంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏమైనా పాయింట్అవుట్ చేయాలనుకున్నా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.